రామ్ గోపాల్ వర్మ గారిని ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ గారిని చూసిన తర్వాత నేను రీసెంట్గా ట్రోలింగ్స్లో చూసినప్పుడు మీరు కూడా అదే లెవెల్లో ఉన్నారు, అలాగే ఉన్నారు. కానీ మీరు ఎందుకు ఇలా అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత లెవెల్ అంటే నాకు అర్థం కాలేదు. హీఈస్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, సమ్ మల్టిపుల్ క్రాఫ్ట్స్. నేను ఇంకా సక్సెస్ దాకా వెళ్ళలేదు కదా, సో కాల్డ్ రేస్లో లేను కదా. రెస్పెక్ట్ హిస్ వర్క్, హిస్ కాంట్రిబ్యూషన్ టు ద సినిమా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రామ్ గోపాల్ వర్మ గారికి ప్రతి దానిపైన నాలెడ్జ్ ఉంది, లాయర్ల గురించి కానీ సమాజం పైన కానీ ప్రతి దాని గురించి ఏది అడిగినా చెప్తారు. మీరు కూడాను ప్రతిదీ ఏది అడిగినా కూడాను ఇంటర్వ్యూలో ఏది క్వశ్చన్ వేసినా కూడా కరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నారు. అందుకోసమే నేను అందరిలా కాకుండా మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు మీరు స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యారండి, ప్రిపేర్ అయ్యి వస్తే నేను చెప్తాను మీకు అన్నందుకు నేను స్క్రిప్ట్ రాసుకొని రావడం జరిగింది. ఎంతో నాకు తోచినంత వరకు నేను చేశాను. రామ్ గోపాల్ వర్మ గారు ఇంత విజనరీ, ఇంత తెలివి అన్నీ ఉన్నాయి కదా, మీకు కూడా అంత ఉన్నాయి. మరి మీరు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళొచ్చు కదన్నా ఇప్పటికైనా కూడాను. సినిమా సంగతి మీకెవరికి తెలియట్లేదు. కంపారిజన్లో నేను తూగుతాను లేదో తెలియదు, కానీ మై ప్రయారిటీ ఈజ్ నాట్ ఫిల్మ్ మేకింగ్ రైట్ నా, నాట్ యాజ్ అ టెక్నీషియన్ అట్లీస్ట్. ఎంతో కొంత ఉంటే ఇప్పుడు ఐఎమ్ లుకింగ్ ఇన్ టు యాక్టర్ స్పేస్. ఎస్ ఐఎమ్ ఓపెన్, ఎస్ ఐఎమ్ అవైలబుల్ ఫర్ ఆన్ స్క్రీన్ యాక్టింగ్. లాంగ్వేజ్ ఇస్ నో బార్. పూరి జగన్నాథ్ గారి గురించి కింది స్థాయికి వెళ్ళాడు, మళ్ళీ పై స్థాయికి వచ్చాడు, అన్నీ చూశారు. మీరు ఆయన గురించి ఏం చెప్తారు? పూరి జగన్నాథ్ గారి గురించి ఒకడిని మించినోడు ఒకడు సాలేగాడు. మీకు ఎవరు చెప్పారు రామ్ గోపాల్ వర్మ గారి శిష్యుడు ఇంటర్వ్యూలో చెప్తుంటారు ఎప్పుడైనా? నాకు తెలిసి అంత లేదేమో. రామ్ గోపాల్ వర్మ గారు పూరి జగన్నాథ్ గారి సినిమా రిలీజ్ అయితే కంపల్సరీ థియేటర్కి వెళ్ళి చూసి పూరి జగన్నాథ్ గారి ఇంటికి వెళ్తారు, నైట్ పార్టీ చేస్తారు. మేము వీడియోలు చూసాము, అందుకే నేను అడుగుతున్నాను. ఓకే, వై ఈజ్ హీ నాట్ గోయింగ్ టు అదర్ ఫిల్మ్ మేకర్స్ హూ యూనో వర్క్డ్ విత్ హిమ్ ఆర్ కొలాబరేటెడ్ విత్ హిమ్? మిగతా వాడు ఎందుకు వెళ్ళట్లేదు? వాళ్ళిద్దరి మధ్యలో పర్సనల్ ఈక్వేషన్ ఏదో ఉంది, ఫ్రెండ్షిప్, సమ్ కైండ్ ఆఫ్ ఎ బాండింగ్. ఐ డోంట్ థింక్ దే వర్క్డ్ ఫర్ సో లాంగ్ ఆర్ వాట్ ఎవర్. Just inquire, no? Puri sir, huge respect. I think he likes, adores Ramu sir's work, as I do, not as Ramu sir's work recently. Shiva, Rangila, Sarkar, those kind of films. Rangila I already told. Yeah, Kshanam, those kind of experiments, Govinda, those kind of creative, Antam even, lot of films. Maybe I don't find that kind of a quality of filmmaking, even on-screen experience, or the experience matters. I don't know. He's such a filmmaker, he can bounce back anytime, and we can expect, we can't expect anything out of him, but he'll bounce back sometime. I'm looking forward to that film.